జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృష్ణా ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కంటిన్యూ అవుతోంది. ఎగువన వర్షాలు పెద్దగా లేకపోవడంతో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు కేవలం 50,000 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 185 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే గేట్లు ఓపెన్ చేస్తారన్న టైంలో వరద తగ్గడంతో కేవలం విద్యుత్ ఉత్పత్తి ద్వారానే నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలంకు ఇన్ఫ్లో 50,000 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 60,000 క్యూసెక్కులుగా ఉంది. మళ్లీ వచ్చే వారం భారీగా వర్షాలు ఉండడంతో కృష్ణా ప్రాజెక్టులోకి వరద పెరిగితే సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ప్రస్తుతం స్వల్పంగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. గత 25 రోజులుగా కూడా వచ్చినటువంటి వరద ప్రవాహంతో దిగువ ఏదైతే ఆల్మట్టి డ్యాం నుంచి మొదలుకొని శ్రీశైలం జలాశయం వరకు కూడా వరద ప్రవాహం కొనసాగడం జరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం కూడా 41 టీఎంసీలుగా ఉన్నటువంటి శ్రీశైల జలాశయం 185 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం కూడా చేరుకోవడం జరిగింది. దీంతో మరో వారం రోజుల పాటు వరద ప్రవాహం వస్తుందనుకున్న సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం, ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి మాత్రం వరద ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో కేవలం 185 టీఎంసీలకే పరిమితం కావడం జరిగింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గేట్లెత్తి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారనే ఆశతో ఎదురు చూసినటువంటి రైతులకు మాత్రం నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. ఇక ఆల్మట్టి డ్యామ్ కు ప్రస్తుతం 89,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 112 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం ఉంది. దిగువకు కేవలం 40,000 క్యూసెక్లనే ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువ నారాయణపూర్ డ్యామ్ కి రిలీజ్ చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ స్టోరేజ్ కూడా 123 టీఎంసీలు కాబట్టి ప్రస్తుతం 112 టీఎంసీలుగానే ఉండడంతో వస్తున్నటువంటి 89,000 క్యూసెక్లలో సగం మాత్రమే దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో నారాయణపూర్ ప్రాజెక్టుకు 49,000 క్యూసెక్ల వరకు నారాయణపూర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 33 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం అదే స్థాయిలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు దాదాపుగా 60,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి కేవలం 50,000 క్యూసెక్ల వరకే నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన, అలాగే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి, అలాగే ఇటు కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్ తోటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నీటిని వినియోగిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 25,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఈ శ్రీశైలం జలాశయానికి సంబంధించి కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు సంబంధించి కంటిన్యూగా విద్యుత్ ఉత్పాదన కొనసాగించకుండా కొంత గ్యాప్ టైంలో ఏదైతే గ్యాప్ ఇస్తున్న నేపథ్యంలో సాగర్ జలాశయానికి కంటిన్యూగా వరద ప్రవాహం కాకుండా మధ్య మధ్య వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం మెల్లగా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 148 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అటు 590 అడుగులకు గాను ప్రస్తుతం 520 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అయితే అందరూ ఆశించినట్టుగా సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పి ఎదురు చూసినప్పటికీ ఎగువ కర్ణాటకలో కావచ్చు, పశ్చిమ కనుమల్లో కావచ్చు, ఇటు మహారాష్ట్రకు సంబంధించి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం అయితే తగ్గిందని చెప్పవచ్చు. 2 లక్షల పైగా క్యూసెక్ల వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి కొనసాగిన సమయంలో ప్రస్తుతం మాత్రం కేవలం 50,000 క్యూసెక్లే వస్తుండటంతో మళ్ళీ వచ్చే వారం కూడా వర్షాలు భారీగా కురుస్తాయనేది కూడా వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ వరద ప్రవాహం మొదలైతే తప్ప శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తే అవకాశం లేదనేది కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వినియోగించుకోవాల్సినంత నీటి నిల్వను మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దిగువ కేవలం విద్యుత్ ఉత్పాదనతో మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని రిలీజ్ చేయడం తప్ప ట్రస్ట్ గేట్లు ఎత్తి మాత్రం దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే లేదనేది కూడా అధికారులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో వచ్చే వారం భారీ వర్షాలు కురిసి భారీగా వరద ప్రవాహం వస్తే తప్ప శ్రీశైలం జలాశయానికి గేట్లు ఎత్తే అవకాశం లేదనేది కూడా తెలుస్తుంది. ఇక శ్రీశైలం జలాశయానికి 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 185 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది కాబట్టి ఇంకా 30 టీఎంసీల నీటి వరద ప్రవాహం రావాల్సి ఉంది కాబట్టి వచ్చే వారం ఒకవేళ భారీ వర్షాలు కురిసి ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తే శ్రీశైలం జలాశయం నుంచి క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య.